ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు. రైతు భరోసా పైసలు పడ్డాయా మరి నీకు? ఇప్పుడు 3 పంటలు లేదు. ఇప్పుడు టకీ మనీ మెసేజ్లు వస్తాయని మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా? రైతు భరోసా పైసలు పడినాయా మీకు? పల్లె అవి పడలేదు. ఇక ముండబోట్లకు పెన్షన్ లేదు. ఇక మా బతుకులు ఏందో మేము బతుకుతున్నాము. ఇక లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తాను అన్నాడు. ఇంక ఇండ్లు తయారు కాలే. మరి ఇక మా కట్టం మేము చేసుకొని వెళ్ళబోతున్నాం. మరి పాస్బుక్లు కావాలి చేస్తానన్నాడు. పట్టాలు చేస్తానన్నారు. ఇక ఈయన ఒప్పుకున్నాడు. నౌకరు చేస్తానన్నాడు. ఇక నౌకరు ఇస్తాడో మరి ఇయ్యడు. ఇక ఎలా ఉంది సంవత్సరం పాలన? కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపించింది? ఇప్పటికైతే ఇక ఇంకా ఏడా మాకు అర్థమైతలేదు. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మీకు? ఫ్రీ బస్ వల్ల అంటే ఉన్నది. ఇప్పుడు ఆటో కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. క్యాబ్ డ్రైవర్లు అంటే కార్ డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇప్పుడు ఇండస్ట్రీలు మన రాష్ట్రంలో లేదు. మరి ఏం పని చేసుకొని బతకడు? ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మహిళలకు ఉద్యోగాలు లేవు, ఇటు మాకు లేవు. చేసి ఏదో ఎందుకు అని ఉన్నదేదో చేసుకొని నడిపేట వల్ల పొట్టగొట్టడు తప్ప వీడు వచ్చి ఏం చేసిండు? సంవత్సరం నుంచి ఏం చేయలే కదా. ఇప్పుడు కాదు కేసీఆర్ పాలన ఇంత ఆటోలో గిరాకు ఉన్నది. ఆయన చేసిన కాడికి 90% చేసిండు. ఈయన ఏం చేసిండు? ఇప్పుడు సంవత్సరం పాటు కాంగ్రెస్ పాలన జరిగింది. ఇంకా 10 సంవత్సరాలైనా ఏం చెయ్యడు రేవంత్ రెడ్డి అనేటోడు. సామాన్య ప్రజలకి ఏది అందది. వీళ్ళకి ఫ్రీ బస్ ఎందుకు? 2500 ఇస్తానన్నాడు. 2500 ఇస్తే చిల్లర సామాన్ తెచ్చుకుంటారు. మేడం 2500 వీళ్ళకి ఇస్తే చిల్లర సామాన్ తెచ్చుకుంటారు కదా. లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. ఫ్రీ బస్ 20 రూపాయల ఛార్జ్ తోటి వాళ్ళు ఏం కుప్పగా ఉంటారు? వాళ్ళు ఏమన్నా కొంటారా? అది ఏదైనా దేనికన్నా ఉపయోగమా? గవర్నమెంట్కి లాస్. డీజిల్ కావాలి, పెట్రోల్ మన మెయింటెనెన్స్ కావాలి, మెకానిక్ ఛార్జ్ కావాలి, ఆర్టీసీ డ్రైవర్కి జీతం ఇవ్వాలి, కండక్టర్ జీతం ఇవ్వాలి. ఇవన్నీ ఎడికెళ్ళి తెచ్చి ఇస్తాడు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడా? వాళ్ళ అమ్మ పోతుందా, వాళ్ళ చెల్లె పోతుందా, వాళ్ళ అక్క పోతుందా, వాళ్ళ ఇంట్లో చుట్టాలు పోతానులా? ఏ రోజు పోతారు ఆడవాళ్ళు? పోరు కదా. మీకేమైనా పొలం ఉందా? పొలం లేదు, ఏది లేదు మేడం. అట్టే ఆటో నడుపుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు నేను రోడ్డు మీకు వచ్చినట్టే కదా. పొలం ఉన్నోళ్ళు పొలం చేసుకొని బతుకుతారు. మరి లేనోడి పరిస్థితి అయ్యో. ఇక్కడ యాక్సిడెంట్ అయింది, 4 వక్కలు అయింది కాలు. ఇప్పుడు నేను వేరే పని చేయలేను. మరి రేవంత్ రెడ్డిని తిట్టుడా? ఎవరిని తిట్టుడు చెప్పండి? ఇక్కడ 18 కుట్లు పడ్డాయి. ఇది వలిగిపోయింది, ఇది వలిగిపోయింది. అయినా కూడా గదే ఆటో నడుపుకొని బతుకుతాను. చూడాలి కదా, బీద బిక్కి ఉన్నోళ్ళు లేని వాళ్ళని చూడాలి. గవర్నమెంట్ తప్పు పడతలేను. అందరికీ సమానంగా అందిన రోడే కరెక్టు నేత. ఇప్పుడు వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు కదా. ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్సులు ఆడికిడి తిరిగితే వాళ్ళ కడుపు నిండుతుందా మేడం? డైలీ లేబర్కి ఇచ్చేయి ఫ్రీ బస్. పొద్దున లేచి కూలికి వస్తారు, కూలి పనికి. ఓ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూలి పనికి పోతారు. వాళ్ళకు 40 రూపాయలు 50 రూపాయలు సేఫ్ అవుతాయి. అదో పద్ధతి. 1,00,000 రూపాయలు 1,20,000 జీతం తీసుకునే వాళ్ళు ఫ్రీ బస్సులో పోతాను. గవర్నమెంట్ టీచర్లు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయీ పోతాను. ఎవరికి ఉపయోగం? రైతు బంధాన్ని ఆయన పెట్టిండు, దళిత బంధాన్ని పెట్టిండు. ఆయన సర్వం రాష్ట్రాన్నే ముంచిండు. ఇప్పుడు ఈయన అచ్చిరాని పథకాలు పెట్టి ఈయన ముంచుతాడు. గ్యాస్ మొద్దు 500కి వస్తాను. ఏది వచ్చిందా? రాలేదు. లేనోనికి ఇల్లు రాదు, లేనోనికి ఏది రాదు. అన్నీ ఉన్నోళ్ళకే. 10 లక్షలకు 10 ఎకరాలు ఉన్నోనికి కాదు, లేనోనికి ఎవరికన్నా వేయి. ఇల్లు అయినా జాగా అయినా ఏదైనా లేనోనికి వేయి. ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా లేనోళ్ళకి వేయండి. అదో పద్ధతి. నువ్వు మొత్తాన్ని రాష్ట్రాన్ని నేను తాగుతా అంటే నీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టలేవు, ఎవరింట్లోకి వెళ్ళి తెచ్చిపెట్టలేవు. మన నెత్తి మీద అప్పు పెట్టి మనకే పెట్టుడు. అది ఏమిటికి వచ్చింది? అవునా? పొలం ఉందా? లేదా? ఎట్లుంది మరి రేవంత్ పాలన? కైకిలు చేసుకోండి. కైకిలే అంటే పని చేసుకొని బతుకుడే. కైకిలు ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుందని అడుగుతున్న. కాంగ్రెస్ పాలన ఎట్లుంది? సంవత్సరం కాలం పాటు పాలన మంచిగా ఇప్పుడు మనం బానే ఉందా? ఏం మంచి చేసిండు ఇప్పుడు దాకా మీకు? నాకేమని చేసి ఫోన్ చేసి నాకు పెన్షన్ వస్తుందా? నాకు వస్తాను. 4,000 ఇస్తా అన్నాడు. ఇస్తలేడు. మరి మంచిగా ఉందన్న పాలన? 2016 ఇస్తాడు. ఓకే. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమన్నా వస్తున్నాయా మీకు? మరి ఇస్తలే. మరి మంచిగానే ఉందా? 10 మంది చూడిస్తారు. ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు. గాసు లేదు, బీసు లేదు, ఏది లేదు. వాళ్ళు
గ్యాస్ పైసలు పడతలేవు 500కి అన్నాడు కానీ ఆ గ్యాస్ పైసలే లేవు. గ్యాస్ పైసలే లేవు, ₹1 పడతలేవు. అసలు ఏ గ్యారెంటీలు మీకు అందట్లేదా? అందట్లేదు. మీకు ఏమైనా పొలం ఉందా? లేదు. లేదు. పొలం లేదు, చేసుకుంటే తినుడే. చేసుకుంటూ అంటే ఎలా ఉంది రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే? సంవత్సరం కాలం రెడ్డి అన్నయ్య అయితే ఇక వెనకకు తెస్తాడు, సరిగ్గా టైంకి ఇస్తలేడు. టైంకి ఇస్తలేడు. ఇస్తున్నాడు అయితే మొత్తానికి ఏది పింఛన్ తప్ప ఇంకేమి ఇస్తాడు? ఎంత ఇస్తున్నాడు అంటే ఎన్నికల సమయంలోని హామీలు ఇచ్చే సమయంలో 4,000 ఇస్తా అని చెప్పిండు కదా, మరి 4,000 ఇస్తున్నాడా? మరి మీరు అడుగుతున్నారు అట్లీస్ట్? మేము ఎవరైనా అడగాలి, ఏడికి పోయి అడుగుతాం. అడగండి, ఇప్పుడు అడగండి. ఏమైనా పొలం ఉందా? 19 గుంటలు ఉంది. ఆవిడికి ఇంతవరకు రైతు బంధు లేదు, ఏది లేదు. ఎత్తనంటారు, ఎత్తలేరు. కేసీఆర్ పరిపాలనప్పుడు పంట కేసీఆర్ మంచిగానే. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన కాంగ్రెస్ వచ్చిన కాంచి మాకు ఇంతవరకు దాకా అయితే వాళ్ళే. ఇప్పుడు మొన్న టకీ మనీ మెసేజ్లు వస్తాయి, రైతు భరోసా పైసలు పడతాయని మాట్లాడారు. ఏమైనా టకీ మనీ మెసేజ్లు ఏం లేవు మేడం, అవి ఏం వాళ్ళే ఇవి వాళ్ళే, వాళ్ళ మాటలు మంచుకే. చేతులు అయితే లేవు, చేతులు చూపెట్టే పని లేదు. కానీ వరకు ఒకరికి వేస్తారు, ఊరంతా పడ్డది అంటారు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఏం బాగలేదు, కేసీఆర్ పరిపాలనే బాగుంది మా గరీబులకైతే. ఇప్పుడు ఈయన పరిపాలన అయితే ఏం మంచిగా లేదు. ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఏమన్నా అమలు అవుతున్నాయా? ఏం అమలు అవుతున్నాయి మేడం? ఇప్పుడు 4 గ్యారెంటీలు కూడా గ్యారెంటీ లేదు. ఆ 4 గ్యారెంటీలు కూడా కరెక్ట్ లేవు. గ్యాస్ పైసలు లేకపోతే ఫ్రీ బస్ గురించి అసలు ఏం చెప్తారు? బేసిక్ ఆడవాళ్ళకి అది ఉపయోగపడుతుంది అంటారా లేదంటారా? చెప్పండి. అది ఫ్రీ బస్సు అది అట్టిగా పెట్టినట్టే మేడం. అది ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కుతారు, మగవాళ్ళు ఎక్కితే అందులో ఉంటే ఆడవాళ్ళే మా మీద ఫైర్ అవుతారు, మగవాళ్ళ మీదకే. ఇక అందులో ఒత్తుతూ ఉంటారు కదా మేడం. అందులో ఆడ ఒత్తితే వాళ్ళకాళ్ళే మా మీదకే రివర్స్ అవుతారు. ఆ బస్సు పెట్టుడు అనేది అది వేస్ట్. అదిగా కాలేజీ పిల్లగాళ్ళకు వాళ్ళకు కొంచెం ఫ్రీగా పెట్టిన వాళ్ళకు కొంచెం బాగుంటుంది. కానీ రైతు రుణమాఫీ గురించి చెప్తే ఏం చెప్తారు? రైతు రుణమాఫీ వాళ్ళకు ఉన్నది మేడం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ పెట్టిరు. అయినోళ్ళకి అయింది, కానోళ్ళకి కాలే. అయినోళ్ళు సంబరపడతారు, కానోళ్ళు వదిలేదు. సో మొత్తానికి అయితే రైతు భరోసా పడలేదంటావు? రైతు భరోసా పడలేదు. అసలు వస్తుందంటావా రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నంత వరకు? నమ్మకం తక్కువ మేడం. ఆ మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేస్తారంటారు. ఆ ఒక్క ఊరికి అది ఎవరికి పడుతుందో ఏందో అది అర్థం కాని ముచ్చటిది. మాకైతే డౌట్. అది ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఇంకా ఏది లేదు, ఇండ్లు ఇంకేది లేదు. ఇస్తామా అంటారు అంతే, ఇక అంతే ఇస్తామా. పొలం ఉందా? లేదు, మా పొలం లేదు, ఏం లేదు, ఒక్కటే గుడిసి ఉన్నది, ఏం లేదు. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇస్తాను అన్నాడు. ఇచ్చిందా మరి? ఇయ్యలే, ఇంకా రాలే. పెన్షన్ వస్తుందా? నాకు వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. 4,000 అన్నాడు. 4,000 ఇస్తలేడు, ఇప్పుడు 2,000 ఇస్తాడు. 2,000 ఇస్తున్నాడు. మరి ఎప్పుడైనా మీరు అడిగారా? అంటే మహిళలకి 2,500 ఇస్తాం అంటాడు, ఇస్తాం అని అంటాడు అంతే. ఇస్తులేదేమి లేదు, అట్లా ఇస్తాను అంటాడు, ఇస్తులేదేమి లేదు. ఇక కాంగ్రెస్ పాలన ఎట్లుంది? వచ్చింది కదా, ఎట్లుంది? ఇస్తున్నారు. ఏరికొరదైతే ఏదవ్వా, ఏది ఇచ్చులేదు, కూర్చులేదు అన్నాడు, ఇచ్చి పెట్టిండు అంతే. పెన్షన్ వస్తుంది, పింఛన్ 2,000 వస్తుంది. 4,000 లేవు. లేవు, అవి లేవు. గ్యాస్ లేదు, ఏది లేదు, ఏం వస్తలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది మరి? ఏం వేసినాం దండిగే అవ్వా, దండిగే. కిరాయి కొంపలం ఉంటా అన్నాం, మా ఆయన పాన మంచిగా ఉండేది. మాకు తినవల్ల తిండికి లేదు, మేము ఇంట్లో పండి పోలు తోముకొని బతుకుతాను. ఇంటి కూర్చోలేదు, ఏమి లేదు. ఏమి ఇవ్వలేదు మాకు, ఏమి ఇవ్వలేదు మాకు. జాగలేదు, ఏమి లేదు. పింఛన్ రంగా లేదు. పేదోళ్ళం మేము బాగా. అట్లా అయింది మా పాత్ర. ఎవ్వరికి లేవమ్మా, మాకైతే ఏం లేదు. ఫ్రీ బస్ మేము ఎందుకు పోతామమ్మా? మాది పెద్ద పెళ్ళైనా ఫ్రీ బస్ మాకెందుకు అని బొందమని అడుకుంటాడు. ఫ్రీ బస్ తెచ్చి మరి ఏం చేస్తామమ్మా? మేము ఏమన్నా ఊరికి పోతామా? ఈ భూమి జాగియండి. కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అంటే మహిళలకి పెద్దపీట వేశాడు, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని అంటున్నారు. ఏం చెప్తారు? ఏ సంతోషం లేదమ్మా, ఏం సంతోషం లేదమ్మా, ఏది లేదు. అక్కడనే ఉన్నాయా, ఎక్కడ అక్కడనే ఉన్నాయి. ఇస్తాం అంటాడు, రాసుకోపోయిండు, ఫోటోలు ఇచ్చిండు, కానీ ఏది రాలే. ఇంకా తింటాం అన్నాం, మా చేతులతో మేము తింటున్నాం, కానీ ఆడిచ్చేది ఏమి లేదు, మాకేమి లేదు. నాటుకు కల్వ పోయి బతుకుతున్నాం, మాకు ఇంతవరకు ఏమి లేదు. ఈ పేదోళ్ళకి ఏంది ఎందుకమ్మా?
పేదోళ్ళకి పెద్దపీట వేశానని చెప్తున్నాడు కదా. ఏం లేదమ్మా, ఏమి లేదు. ఏమి ఇస్తాడయ్యా, ఏమి ఇస్తలేడు. 4,000 వస్తాయన్న, 4,000 లేకపోయి 3 ఊర్లు ఎక్కడిపోయి ఏం లేకపోయా 2,000 రాబట్టే. మాకు భూమి లేకపోయా జాగ లేకపోయి ఇల్లు ఉన్నోనికే ఇల్లు కాబట్టి లేదు. మా కరిసే గుంటాడు భూమి లేదు. భూమి లేని వాళ్ళకి ఏమన్నా ఉన్నది అల్లి లేదా ఇస్తుడు. భూమి ఉన్న వాళ్ళకి అన్ని పడబట్టే. ఫ్రీ బస్సు మాకెందుకయ్యా? కూలి చేసుకున్న వాళ్ళకి ఫ్రీ బస్సు ఎందుకు? ఫ్రీ బస్సు నౌకరిగాళ్ళే కావాలి. మహిళలకి 2,500 పింఛన్ చెల్లెళ్ళకి అవి రావట. 2,000 4,000 మీద నువ్వు వచ్చి ఇచ్చిండా? ఎన్నడు ఇచ్చిండు 4,000? వీడికి 5 నెలల నుంచి వస్తాయి. ఈ సంవత్సరం గంగలు కలిపినట్టున్నది. గంగలు కలిపినట్టున్నది. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఏమొచ్చాయి చెప్పు నీకు ఇప్పుడు దాకా? 6 గ్యారెంటీలు వచ్చాయని చెప్పావు కదా, ఏమేమి అందుతున్నాయి అంటున్నా? మహిళలకి 2,500 ఇస్తా అన్నాడు, వస్తున్నాయి అవి? ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఉచిత బస్సు ఆధార్ కార్డు ఇస్తాను. ఎట్లుంది బస్సు? బస్సు మంచిగా ఏమైనా ఉపయోగపడుతుందా నీకు? ఏమి ఉపయోగం లేదు. ఏమి ఉపయోగం? వెళ్ళమ్మా. అవునా? బందర్ వెళ్ళమ్మా. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000. రేవంత్ రెడ్డి ఎంత ఇస్తాడు? 4,000 ఇస్తాడు. మరి ఇయ్యలే. ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పాలన? ఇక ఎట్లున్నదంటే మరి ఏం చేస్తుంది, మేము ఏమని మాట్లాడచ్చు అనుకున్నాం. అవ్వా ఇత్తనన్నోడు ఇయ్యపాయే. ఇయ్యద్దా? నెలకు 2 నెలలకు ఇత్తనని ఇయ్యకపాయే. మరి ఏం చేస్తుంది? ఇంకేమన్నా అంటే 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఎక్కుతున్నా ఫ్రీ బస్? ఏం గట్టినే ఉన్నది. ఇక ఎక్కుతానం పోతానం ఎటన్నా. ఉపయోగపడుతుందా మీకు ఏమైనా? ఓకే, ఇప్పుడు 2,500 ఇస్తా అన్నాడు కదా మహిళలు, అది వస్తుందా? అవి అత్తలేవు. అవి కూడా అత్తలేవు. పెన్షన్ 2,000 ఇస్తున్నాడు, ఇస్తానన్న ఏవి కూడా ఇస్తలేడు. అయ్యే 2,000. నాకైతే పింఛన్ అత్తం లేదు. 3 నెలలే చచ్చిపోయి భర్త చచ్చిపోయి 3 నెలలే అయినా అత్తలేవు. నాకు అత్తలేదు. అత్తయ్య అన్న వాళ్ళు అన్ని సబ్సిడీలు ఇచ్చిన ఇప్పుడు ఇంక వరకే ఏది అత్తలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లుంది? గిట్లున్నది. ఇట్లా అంటే ఎట్లా? ఇస్తలేకపోయాను అంత అన్నారు. ఏమి ఎట్లా మాకు 4,000 ఇవ్వాలి, వాళ్ళకు 1,500 ఇస్తానని అన్నాడు. అవి ఇస్తాను లేకపోయా. అక్కడ విజయవాడ కాడ 100 రోజులకు 4,000 ఇస్తానట ముసలి వాళ్ళకు. మేము వేసేం లాభం చెప్పుండ్రి అమ్మ బాంచండి. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి 3 నెలలే, నాకు అత్తలేదు. ఈ కాలు కూడా దొడ్డుగా కాలు, ఈ కాలు దొడ్డు అయిన కాంచి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒక్క పథకం కూడా రావట్లేదని. ఒక్క రూపాయి కూడా రాలేదు. అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవ్వరు పట్టించుకుంటలేరు. నాకు కర్మ వచ్చిందంటే కూడా ఎవ్వరు పట్టించుకుంటారు. ఏ బాగా తనలో పెడతా అల్లాడుతాను. పోనీ 6 గ్యారెంటీలో ఒకటన్నా అంటే ఫ్రీ 200 యూనిట్ల కరెంట్ అట్లా ఏమైనా వస్తుంది? అది ఏదో అత్తలేదు. ఇప్పుడు ఇందిరమ్మ కట్టించిన ఇండ్లు అవి కూలిపోయినాయి, కవర్లు కప్పుకొని ఉన్నాము. సార్ ఎమ్మెల్యే సారు 4,000 పింఛన్ అంటే నాకు అబ్బగతి పింఛని 4,000 వస్తాయి అన్నాడు గెలిచినాక. 4,000 వచ్చు లేదు. అది ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు కూలిపోయినాయి. అమ్మ నీకు జాగున్నది కదా ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ ఎమ్మెల్యే సారు. ఈయన పేరు ఇజ్జాన్న సారు అన్నాడు. నా కవర్ కప్పుకొని ఉన్న పెద్ద ఉన్న భూసావులకే ఇండ్లు వస్తున్నాయి, మా పేదలకి ఇండ్లు వస్తాయి. 6 గ్యారెంటీల్లో ఏమైనా ఒక్కటన్నా అమలు అవుతుందా ఇక్కడ? ఏది లేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం మంచిగా లేదు. చూస్తే అంటే ప్రజలంతా మంచిగానే ఉందని చెప్తున్నారు కదా, ఫ్రీ బస్ ఇచ్చిండని. ఏది ఫ్రీ బస్ ఏమిటికి పెట్టినావు? ఊరికే బస్ ఎక్కి బస్ దిగేదానికి పని చేస్తుంది. కట్టం చేసుకున్న వాళ్ళకి ఏం పని? ఆడవాళ్ళకి పెద్దపీట వేసినా అని చెప్పిండు కదా. ఏం పీట వేసిండు? గడ్డ పీట తెత్తేసిండా? దాని మీద కూర్చుంటానమ్మా. మా కట్టాలు మాకే ఉన్నాయి. ఆ ఎలకలు తోడిపోతే రోజుకి ఇంత మట్టి మీద పడితే కవర్ కప్పుకొని 2,500 లేదు. గెలిచినాక 4,000 పింఛన్ అన్నాడు. 4,000 పింఛన్ లేదు. అసలు ఏది లేదా? 2,000 ఇస్తాను. పొలం గింత ఉంది నా పేరు మీద. ఎక్కడ వేయలే పడలే ఇంకా వాళ్ళే నాకు రైతు బంధు ఏది లేదు. నాకు ఏది లేదు. ఏది జరగలేదు. కాంగ్రెస్ కొంచెము బాగానే ఉంది కానీ కొన్ని తక్కువ అయిపోతాను లేడీస్ వల్ల. ఒకటి కొన్ని పనులు అయితే కొన్ని చేస్తూనే ఉన్నారు. 6 గ్యారెంటీలో ఏమైనా అందుతున్నాయా మీ ఇంటికి? 6 గ్యారెంటీలలో బస్సు గ్యారెంటీ అయింది.
ఇక గ్యాస్కి బస్సు ఏమైనా మీకు ఉపయోగపడుతుందా? మీ ఇంట్లో ఆడవాళ్ళకి బస్సు ఏమైనా ఉపయోగపడుతుందా? లేడీస్ ఉపయోగపడుతుంది, లేడీస్కి ఒక్కరికే. ఈ 500 గ్యాస్ అనేది అది ఇంకా మరి కొంతమందికి అయింది, కొంతమంది కాలేదు. పొలం ఎంత ఉంది? నాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు రైతు బంధు పడిందా? టకి టకి మన మెసేజ్ వచ్చిందా? పల్లె పల్లె ఇంకా పల్లె మరి అందరికి పడ్డాయని చెప్తున్నారు బయట. పల్లె పల్లె ఏమో ఈ ఫస్ట్ చేస్తున్నాడు మరి. పల్లె మాకు రాలే. రైతు రుణమాఫీ ఏంటి నాకు లేదు, తీసుకోలే నేను. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగానే ఉన్నది. మరి రైతు భరోసా పైసలు పడలేదు, ఏమీ లేదు, 6 గ్యారెంటీలు మరి బాగుందని ఎట్లా చెప్తున్నాను? బాగలేదమ్మా అంతే మరి. 2 సన్న ఇస్తున్నాడు, ఏది పడతలేదు. ఏది పడకనే ఈ ధర్నా జరిగేది. పడితే మేము ఎందుకు కొట్టాలి, పోయి ధరలు ఎందుకు చెప్తాం మేము? ఏది లేకుండా ఎట్లుండు, అది కరెక్ట్ కాదు. ఏది నువ్వు అనుకున్న 6 గంటలు ఒక్కటి చెప్తే ఏం లాభం చెప్తానా? 6 గంటలు ఒక్క బస్సు పెట్టిన వాళ్ళు అయిపోయిందా? ఇంకా 5 గంటలలాగా మీరే మాట్లాడుకుంటా కానీ కడుపు కొట్టి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు మేడం. ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవచ్చా, రేవంత్ రెడ్డి పాలన అనుకోవచ్చా మనం? రేవంత్ రెడ్డి పాలన లేకపోతే కాంగ్రెస్ పాలన? ఇది కాంగ్రెస్ పాలన అయితే ఇట్లా ఉండదు. చెప్తానే ఇదంతా రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి పాలన నడుతుంది. రైతు మోపులు ఏంది, ఏంది ధరలు ఏంది కాదు. మీరు మంచిగా చేసినాక మేము ఎందుకు ఇట్లుందో? ఎవరి పని వాళ్ళకి పోపదమా? మున్పల్లిగా లేనే లేదు. కేసీఆర్ ఓడగొట్టిన తర్వాత ఎట్లుంది అసలు? మార్పు వచ్చిందా? మార్పు ఎట్లుంది? మార్పు అంటావా? కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మార్పు మంచిగానే ఉన్నది, కానీ ఇది కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి. దారుణంగా ఏడెళ్తుంది వీళ్ళకు. పిల్లలు వెళ్తే పొలంలోకి వాళ్ళు ఇలా పోతారు, పేపర్ చూస్తాను. మేము చదువుకున్న వాళ్ళం ఏం పట్టించుకుంటాను? ఏం పట్టించుకోలేదు. పేపర్లు వేస్తాను, టీవీలో చూస్తాను కదా, వాళ్ళ మీటింగ్ పెట్టుకుంటే అయిపోతుంది. రైతు రుణమాఫీ చేసామని చెప్తున్నారు, రైతు బంధు పైసలు వేసామన్నా, రైతు భరోసా పైసలు వేసుకున్నామని చెప్తున్నారు. అంటే ఇంతగానో ఇన్ని అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసుకున్నామని చెప్తున్నారు. లేదు అవి లేవు. ఒక్కటైతే ఒక బస్సు ఒక్కటే చేసింది, కానీ ఈ 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు చేయలేదు. ఇవన్నీ ఉత్తమాటలే.